ఎక్కడైనా లోకంలో ఒక కాంతి, ఒక తేజస్సు అన్నప్పుడే కాంతి సంబంధం అది ఉన్నాయనుకోండి, అది అనేక రంగులుగా మారుతూ వైభవాన్ని సంతరించుకోవడం ఉండదు. ఓ దీపం ఉందనుకోండి, ఆ దీపం అలా వెలుగుతున్నంతసేపు ఒకలా కాంతినిస్తూ ఉంటుంది. ఓ మహా అయితే నిధనం అయిపోయేటప్పుడు ఎర్రగా వెలిగి ఆఖరణ నిధనం అయిపోతుందేమో, కానీ అదంత సంతోషదాయకమైన విషయం ఏం కాదుగా నిధనం అయిపోవడం అన్నది. కానీ సూర్యబింబం ఉదయించడం దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతులలో ఒక విశేషం ఉంటుంది. లోకంలో మీరు ఏ భగవంతుని యొక్క స్వరూపానికైనా సుప్రభాతం చెప్తారు. సుప్రభాతం చెప్పేటప్పుడు మొదటి గుర్తు ఏం చెప్తారు? సూర్యోదయం అవుతోందని చెప్తాం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. సూర్యోదయం అవుతోంది రామ, లే అంటాం. సుప్రభాతం చెప్పడానికి ఎవరు ఆధారం? సూర్యోదయం ఆధారం. సూర్యుడికి సుప్రభాతం చెప్పాలంటే ఎలా చెప్తారు? అందుకే సుప్రభాతం చెప్పడానికి అవకాశం లేని పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. ఆయనే సుప్రభాతాలన్నింటికీ యాది. ఇంకా ఆయనకి సుప్రభాతం పలకడం ఎలా సాధ్యం? ఆ తేజస్సు అటువంటిది. ఆ తేజస్సులో భగవంత్ దేవాలయాలన్నీ సుప్రభాతం పాడించుకుంటాయి. ఆయనకి సుప్రభాతం అక్కర్లేదు, వేళ పట్టును వచ్చేస్తాడు. ఏ సుప్రభాతం ఎవరూ పలకక్కర్లేదు, వచ్చేస్తాడు. ఆయన రావడం సుప్రభాతం. భాతం అంటే కాంతి, ప్ర అంటే కాంతి రావడానికి ముందున్న అరుణోదయం, సు అంటే ఆయన వచ్చాడు కాబట్టి అది సుప్రభాతం. అసలు ఆ సుప్రభాతం మిగిలిన వాళ్ళకి ఆయన వస్తున్నాడు కాబట్టి పాట పాడితే, ఆయనకి ఆయన రావడమే సుప్రభాతం. అసలు అటువంటి తేజస్సున్న మూర్తి లోకంలో ఉన్నాడా ఇంకా? అది సూర్యబింబం అంటే. అటువంటి తేజోమూర్తి అని తెలిసిన తర్వాత ఏష ఎక్కడికో వెళ్ళి నువ్వు చూడక్కర్లేదు రామా, మీ ఇంటికే వస్తాడు. ఓసారి అలా మేడెక్కు, అలా నిలబడు, చూడు అదిగడుగడుగడుగో వస్తున్నాడు, ఒక్క నమస్కారం చెయ్యి. ఇది విన్న తర్వాత అబ్బా ఇంతటి తేజోమూర్తి, ఇంతటి వెలుగుల ముద్ద, ఓసారి చూడాలి, రేపు తప్పకుండా నమస్కారం చెయ్యాలి అని అనిపించకుండా ఉంటుందా? ఉండదు. కానీ మన వాళ్ళు మాత్రం చాలా పెద్ద చమత్కారం చేశారు. ఆ సూర్యుడికి సుప్రభాతం పాడడం కుదరదు కదూ. కానీ సూర్యుడి విషయంలో ఉదయిస్తున్న బింబానికి ఒక పేరుంది, బాలబింబం అంటుంటారు, బాలసూర్యుడు అంటారు. అంటే ఉదయించిన బింబాన్ని బాలుడు అంటారు. బాలుడు అంటే పుట్టాడప్పుడే. సుప్రభాతం అనడానికి ఎలా కుదరదు. అందుకని పుట్టినవాడైతే ఇప్పుడే పుట్టాడనొచ్చగా. పుడితే ఏం చేస్తారు? లోకంలో ఎవరికైనా బిడ్డడు పుట్టాడనుకోండి, మగవాళ్ళు వెళ్ళరు, ముందు ఆడవాళ్ళు వెళ్తారు. ఆడవాళ్ళు ఆ సూతికా గృహంలోకి వెళ్ళి పిల్లవాడిని చూసి, బా తెల్లగా ఉన్నాడే పిల్లాడు అంటారు, ఎర్రగా కుంకం పువ్వులో ఉన్నాడే, పచ్చగా పిల్లాడిని ఇలా ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నట్టున్నాడు, ఎంత బాగున్నాడో ముందు రంగు చెప్తారు కదా. అందుకే తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి గానం చేశారు. ఆ సూర్యబింబం ఆయన తేజస్సు గురించి మాట్లాడుతూ అసలు ఆ అదేంటి పుడుతున్న బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బంగారు ఏదో పుత్తడి పసి ఛాయ శ్రీ సూర్యనారాయణ అని, పొందు పుత్తడి ఛాయ శ్రీ సూర్యనారాయణ, మేలుకో హరి సూర్యనారాయణ. అంటే పుడుతున్న బాలుడు, లేకపోతే పుట్టిన బాలుడు, అప్పుడే పుట్టినవాడు బాలుడు కదా, మరి బాలబింబం కదా. అందుకని అదిగో పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడంటేట, పొన్న పువ్వు ఛాయ. పొన్న పువ్వు ఎలా ఉంటుందో దాని మీద కొద్దిగా బంగారం వేస్తే ఎలా ఉంటుందో, అంటే వెంటనే ఆ ఎరుపు బంగారు రంగులోకి తిరుగుతుంది కొద్దిసేపట్లో. అందుకని పొందు బంగారు ఛాయ శ్రీ సూర్యనారాయణ. పిల్లలు నిద్రపోతుంటే ఏమంటాం? మేలుకో రే లే అని, ఏది కళ్ళిప్పు. వాడిని చూస్తే ఇంత కళ్ళు విప్పితే ఎంత బాగుంటాడు, ఏమిటి ఎప్పుడు నిద్రపోతుంటాడు వీడు అని వాడు ఓసారి వాడి తొడ మీద ఇలా కొట్టి, లే కళ్ళిప్పు రే అని ఇలా ఉయ్యాల్లో వాడిని చూసినట్టుగా ఆయనకి సుప్రభాతం కుదరదు కాబట్టి ఆయన్ని పిల్లాన్ని లేపుతున్నట్టుగా పాడారు. అమ్మో ఎంత తెలివైన వాళ్ళండి తెలుగు వాళ్ళంటే. అందుకని మేలుకో శ్రీ సూర్యనారాయణ అంటూ ఏదో జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ.
జామెక్కింది అంటే కొంతసేపు అయింది. కొంతసేపు అయిన తర్వాత పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కదా. పిల్లాడు పెరిగి పెద్దవాడైనప్పుడు పుట్టినప్పుడు ఏ రంగు ఉన్నాడో ఆ రంగు ఉండడు, కొద్దిగా రంగు మారుతుంది, ఛాయ మారుతుంది పిల్లాడి. వీడే పుట్టినప్పుడు వీడు 10 నెలల క్రితం అలా ఉండేవాడు, ఇప్పుడు చూడు అప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉన్నాడా, ఇప్పుడు ఏమిటో కొంచెం బంగారు వర్ణం కూడా కలిసి బాబాయ్ ముట్టుకుంటే కందిపోయేటట్టున్నాడో, వీడి బొగ్గలు పుణుకుదామన్న భయం వేస్తుంది అంటారే. అలా జామిక్కి బాలుడు అంటే బాలుడు పెద్దవాడు అవుతున్నాడు, సూర్యబింబం పెద్దదవుతోంది. నేను జామిక్కి బాలుడు జాజి పూచాయ, జాజి పువ్వు మీద సంపంగ పూచాయ. జాజి పువ్వు తెల్లగా ఉంటుంది, తెల్లటి జాజి పువ్వు మీద సంపంగి పువ్వులు పెడితే జాజి పూలు సంపంగి పూలు కలిపి అలా పెట్టారనుకోండి, ఈ 2 కాంతులు ఒకదాంతో ఒకటి కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతులలో పెరుగుతున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మధ్యాహ్న బాలుడు మల్లె పూచాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మల్లె పూచాయ బాగా విస్తరిస్తుంది బింబం, ఎంతో కాంతులు ఈనుతుంది. అన్ని కాంతులు ఎందులోంచి వస్తాయంటే తెలుపులోంచి వస్తాయి. అందుకే లోకంలో తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. చిన్నప్పుడు సైన్స్లో నేర్చుకుంటాం కదా, విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఈ 7 రంగులు. తెలుపు నలుపు రంగులు కావు. అన్ని రంగుల్ని తనలోంచి విడిచిపెడితే తెలుపు, అన్ని రంగుల్ని తనలోకి పుచ్చేసుకుంటే నలుపు. కాబట్టి తెలుపు నలుపు నిజానికి రంగులుగా చెప్పబడవు శాస్త్రంలో. అవి అన్ని రంగుల్ని పుచ్చుకున్నది నలుపు, అన్ని రంగుల్ని విడిచిపెట్టింది తెలుపు. అన్ని రంగుల్ని ఇవ్వగలిగినంత గొప్పగా వెలిగిపోతోంది బింబం ఇప్పుడు మధ్యాహ్నం. అందుకని మధ్యాహ్న బాలుడు మల్లె పూచాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడిచాయ. మళ్ళీ ఆ తెలుపులో కించి తెరుపు ఉంటుంది చుట్టూ. అందుకని అన్ని పువ్వులతోటే సాధారణంగా చూడండి, పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, పువ్వులా ఉన్నాడే నీ కొడుకు, ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపిస్తోంది అంటారు. అందుకని అన్ని పువ్వులతోటే పోల్చారు. కుంగేటి బాలుడు, కుంగేటి బాలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నిద్రపోవడానికి సిద్ధపడిపోతున్న బాలుడు. మరి సూర్యాస్తమయం అయిపోతుంది కదా, పిల్లాడు బజ్జుంటున్నాడు ఇంకా ఉయ్యాల్లో. అందుకని కుంగేటి బాలుడు గుమ్మడి పూచాయ, గుమ్మడి పువ్వు మీద కుంకుమ పూచాయ శ్రీ సూర్యనారాయణ. పిల్లాడు సాయంకాలం పడుకున్నా ఎవరో ముఖ్యమైన బంధువులు వచ్చారనుకోండి, మేనమామ వరుస వాళ్ళు, వేరే ఒక్కసారి లేవరా, మామయ్య అంత దూరం నుంచి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోతాడు గంటలో, ఒక్కసారి లే అని తల్లి లేపుతుంది. అందుకని సుప్రభాతంలో భగవంతుడికి అయితే రాత్రి పాడకూడదు. సూర్యనారాయణమూర్తికి తెలుగు వాళ్ళ చమత్కారం ఏమిటంటే సాయంకాలం కూడా పాడారు. ఎలా అంటే సూర్యుడిని బాలుడిని చేసి. అందుకని ఏది లే ఒక్కసారి అని శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అంటూ ఏం చెయ్యాలి లేచి అంటే మాకు సౌభాగ్యమి, సంపదలని, ఆరోగ్యాన్ని. అంటే ఇన్ని రంగులిస్తూ ఇంత అందంగా గంట గంటకి మారిపోతూ పైకెక్కి పశ్చిమానికి ఒరిగిపోయేటటువంటి ఆ బింబ సౌందర్యంలో యావత్ జగత్తు మునిగిపోతుంది. అంత గొప్ప తేజస్సు. అటువంటి తేజస్సుల్ని పొగడకుండా మహర్షి ఎలా ఉండగలరు? అందుకే ఆయన హృదయం పొంగిపోతే 3 అక్షరాలుగా వచ్చింది. లోకంలో 3 సత్యం, 3 ముళ్ళు వేస్తాడు, 3 మాటలు ఆచమనం చేస్తాడు, 3 మాటలు శాంతి శాంతి శాంతి. పరమసత్యం, ఈ తేజస్సుని దాటగలిగిన తేజస్సు లోకంలో లేదు. ఏది చెప్పు, అన్నిటినీ అనుగ్రహించగలిగిన తేజస్సుకి ఆలవాలమి బింబము ఏష రామ. కాబట్టి ఏష తేజస్వి, ఈ బింబం తేజస్వి చూడు. అయితే రాముడు ఆ మాట చెప్పగానే పొంగిపోయాడు. అది గురువుగారంటే. గురువుగారు మాట్లాడుతుంటే శిష్యుడికి అర్థమైపోయిందంటే పారవస్యాన్ని పొంది ఆ బింబం వంక చూసి పరమ సంతోషంతో నమస్కారం చేస్తూ వింటున్నాడు. కాబట్టి తేజస్వి అక్కడతో విడిచిపెట్టేస్తున్నాను ఇంకా ఆ నామాన్ని. అటువంటి స్వామి సర్వదేవాత్మకో హ్యేష తేజస్వి రశ్మిభావన. ఓ రామ, ఏష ఈ బింబం ఉందే ఇది రశ్మిభావన. నేను మొన్నటి రోజున మీతో మనవి చేశా, రశ్మి అంటే కాంతి అని. కానీ రశ్మిభావన అన్న మాటకు అర్థం ఏమిటంటే మోక్షమునకు పంపడానికి ప్రధానమైనటువంటి దారి అయినవాడు అని అర్థం.